శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు 13 అధ్యాయములు పూర్తి చేశాము. అంటే 3వ షట్కంలో మొదటి అధ్యాయం మనం ముందే చెప్పాం. ఏమిటి? మొదటి 6 అధ్యాయములలో జీవుని యొక్క స్వరూపం చెప్పి ఆ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపాయం కర్మయోగము ప్రధానంగా చెబుతూ జీవుని యొక్క ప్రయత్నం అనేది తప్పనిసరి అని చెప్పారు. 3 విషయాలు స్పష్టం. జీవుని యొక్క స్వరూపము, కర్మయోగం ప్రధానంగా, తరువాత మానవుని యొక్క ప్రయత్నం అనేది అత్యంత కీలకము, ఆవశ్యకమని చెప్పారు. 7 నుండి 12వ అధ్యాయం వరకు ద్వితీయ షట్కము అంటారు, అంటే 2వ షట్కం. దాంట్లో ఏం చెప్పారంటే ఈశ్వరుని యొక్క స్వరూపతత్వం చెప్పి దానికి ఉపాసనా భక్తి అనేది అత్యంత కీలకము, ప్రధానమని చెప్పారు. చెబుతూ ఈశ్వరుని యొక్క కృప, అనుగ్రహం అనేది తప్పనిసరిగా మనకు ఉండాలి అని కూడా చెప్పారు. నిమిత్త మాత్రం భవసవ్య సాచినని చెప్తూ తరువాత ప్రతి ఒక్కరు కూడా మయ్యర్పిత మనోబుద్ధి మయ్యేవ మన ఆదత్స్వ అని 12వ అధ్యాయం చెప్తూ ఈశ్వర అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారికి వారి ప్రయత్నము ప్లస్ ఈశ్వర అనుగ్రహం, వారే అత్యంత ప్రియమైన భక్తులు నాకు చెప్పారు. అంటే ఈశ్వర స్వరూపము, ఉపాసన అంటే భక్తి ప్రధానంగా ఉంటూ ఈశ్వర కృప అనేది 3వ విషయంగా ఉంటుంది. ఇవి 2 చూసాం. మరి 3వ షట్కం, తృతీయ షట్కం అంటే ఏమిటి? తృతీయ షట్కంలో ఈ జీవ బ్రహ్మ 2 స్వరూపాలు తెలుసుకున్నాం కాబట్టి రెండింటి యొక్క స్వరూపం కూడా ఒక్కటే. అంటే జీవ బ్రహ్మ ఐక్యతత్వం చెబుతుందన్నమాట ఇక్కడ. అందుకే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రములలో సమానంగా క్షేత్రజ్ఞం ఉన్నది అని చెప్పారు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, పరమేశ్వరం అంటే ఆత్మ. ఇక్కడ సకల ప్రాణుల శరీరములలో సమానంగా ఉన్నది పరమాత్మ ఒక్కటే. శరీరస్థోపి కౌంతేయ నకరోతి నా లిప్యతే, శరీరంలో ఉన్నటువంటి చైతన్యము తను ఏం చెయ్యదు, తను దేనికి అంటదు. ఏ విధంగా? ఆకాశము ప్రకాశం వలె చెప్పారు ఉదాహరణతో. సో ఇప్పుడు మనకి ఏమి అర్థమైందంటే
మొదటి 6 అధ్యాయములలో త్వం నువ్వు ఎవరు అని చెప్తారు. తరువాత 6 అధ్యాయంలో దేవుడు ఈశ్వరుడు అంటున్నావు కదా, వాస్తవానికి అది ఏమిటి చెప్తారు. తత్పదం అంటారు. తత్ త్వం రెండైనాయి. 3వ షట్కములో అసి అంటే అయి ఉన్నావు. ఏమై ఉన్నావు? నువ్వే ఆ ఈశ్వర అనుకుంటున్నావు కదా, అది నువ్వే అయి ఉన్నావు. ఏ విధంగా? ఆత్మస్వరూపంగా. ఈ శరీరముతో నువ్వు ఈశ్వరుడు కాదు. శరీరముతో నేనే ఈశ్వరుడు అనుకుంటే హిరణ్యకశిపులు అవుతాం మనం. ఆత్మస్వరూపంగా నేనే ఈశ్వర అనుకుంటే శ్రీకృష్ణ అవుతాం. అది తేడా ఇక్కడ మనం గమనించాలి. ఈ విధంగా చెప్తూ 13వ అధ్యాయం మనం చూసాం. క్షేత్రజ్ఞ విభాగ యోగ. అందువలన 13, 14, 15 ఈ 3 అధ్యాయములు డైరెక్ట్గా ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్యను బోధించడం జరుగుతుంది అన్నమాట. ఇంతకుముందు కూడా 2వ అధ్యాయము చూసాము. అదేవిధంగా 7, 9 ఇవన్నీ చూసాం. కానీ ఈ 3వ షట్కములో 13, 14, 15 చాలా కీలకమైనవి. అయితే 13వ అధ్యాయంలో అర్జునుడు ప్రశ్నించారు. ఏంటి? 6 విషయాలు తెలుసుకోవాలని ఆయన ప్రయత్నించాడు అర్జున. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏతద్వేదితుం ఇచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. హే కేశవ, ఈ 6 గురించి చెప్పు. ప్రకృతి, పురుష, క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం. అయితే ఈ 6 కూడా భగవాన్ శ్రీకృష్ణ స్పష్టంగా చెప్పేశారు కాబట్టి ఆయన ప్రశ్నకు ఆన్సరు వచ్చింది. కానీ ఇప్పుడు అర్జునుడు ఇంకేం అడగట్లేదు. కానీ కృష్ణ పరమాత్మకి అర్థమైంది ఏంటంటే ఇది చాలా సూక్ష్మమైనది, కష్టమైనది. కాబట్టి మరింత వివరణ అవసరము అని అనుకుంటా. ఎందుకంటే 13 అధ్యాయంలో ఏది చెప్పారో అదే తత్వం కొనసాగుతుంది 14, 15 కూడా. కానీ ఆ విధానం వేరు, విధానము వేరు. ఎందుకంటే చెప్పిందే చెప్పామనుకోండి, శాస్త్రంలో ఒక దోషం ఉంటుంది. దానికి ఏంటి? పునరుక్తి దోషము అంటారు. ఏమయ్యా చెప్పింది చెప్తే పాడిన పాటే పాడుతున్నాం అంటారు మన వాళ్ళు. కాబట్టి దీనికి శంకరాచార్య ఏమన్నారంటే ఈ విషయం అనేది అత్యంత సూక్ష్మము, అత్యంత సూక్ష్మము. కాబట్టి దీనిని రిపీట్ చేయాలి, పునః మరలా చెప్పాలి. అందువలన భగవాన్ శ్రీకృష్ణ అక్కడ క్షేత్రము క్షేత్రజ్ఞము అంటే ఇక్కడ ఆ గుణములతో కూడి ఉన్నటువంటి ప్రకృతి అండ్ గుణాతీతగా ఉన్నటువంటి పురుష చైతన్యాన్ని మళ్ళీ 14 అధ్యాయాన్ని చెప్తున్నారు. అంటే అక్కడ క్షేత్రజ్ఞ ఏదైతే చెప్పారో ఇక్కడ గుణాతీత అనేది చెప్పబోతున్నారు అనమాట. అందువలన ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో ఏం చెప్తారు? నిర్గుణ తత్వం వివరించబోతున్నారు. అందువలన మొత్తము ఈ క్షేత్రము ప్రకృతి ఏదైతే మనం చెప్పామో 13 అధ్యాయంలో దానికి గుణములు ఉంటాయి. అంటే త్రిగుణములు, వికారములు ఇవన్నీ ఉంటాయి. మరి ఇక్కడేంటి? ఆ 3 గుణముల యొక్క స్వభావము, ఆ 3 గుణములు లేనిటువంటి స్థితి గుణాతీత, ఈ రెండింటికి విభాగం చేసి ఇక్కడ చూపెడతారు. కాబట్టి ఈ అధ్యాయాన్ని ఏమని చెప్పాలి? వాస్తవానికి గుణత్రయ విభాగ యోగ అన్నారు కదా, దానికంటే గుణత్రయ గుణాతీత విభాగ యోగ అని చెప్పాలి వాస్తవానికి.
అందువలన ఇక్కడ 3 గుణముల యొక్క వాటి స్వరూపము, ఆ జీవ అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబ స్వరూపంగా ఉన్నటువంటి జీవ ఈ 3 గుణములతో కలిసి ఎలా బంధింపబడుతున్నారు, 3 గుణముల నుండి వేరుపడి ఎలా గుణాతీతగా మారబోతున్నారు అనే విషయాలు స్పష్టంగా ఈ అధ్యాయంలో తెలుస్తాయి. ఇది మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఈ అధ్యాయంలోకి వెళ్ళే ముందు. అయితే ఎప్పుడైతే 13వ అధ్యాయం అయిపోయిందో అర్జున ఇంకా ప్రశ్న లేదు. అందువలన డైరెక్ట్ భగవాన్ శ్రీకృష్ణ ప్రారంభించారు. భగవాన్ శ్రీకృష్ణ డైరెక్ట్ గా ప్రారంభించారు. మనకి 13వ అధ్యాయం చెప్పారు, ప్రకృత్యైవచ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. ఇంకా ఏమన్నారు, యదా భూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి తత ఏవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. ఈ 2 చూడండి. అంటే మనకి ఎప్పుడైతే 30-31 శ్లోకంలో చెప్పాం, ఈ సకల నామరూపాలలో ఉన్నటువంటి ఈ ప్రకృతి కార్యములలో ఆ వెనక అధిష్టానంగా ఉన్న శుద్ధ చైతన్యం అనేది ఎటువంటి వికారాలు పొందట్లేదు, కర్త కూడా కాదు. అందువలన ప్రకృతి ఏవ కర్మాని క్రియమానాని అన్ని కర్మలు చేస్తున్నది. అనేక చిత్ర విచిత్ర నామరూపాల వెనక ఒకే ఉనికిగా ఉన్నది. ఇది ఎవరు తెలుసుకుంటారో తే సంపద్యతే విస్తారం బ్రహ్మ స్వరూపాన్ని పొందుతారు. ఈ విధంగా చెప్పినప్పుడు దాన్ని మరింత ఒక వేరే విధానంలో భగవాన్ శ్రీకృష్ణ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయః. అథ చతుర్దశోऽధ్యాయః. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి. పరం భూయః ప్రవక్ష్యామి. జ్ఞానానాం జ్ఞానముత్తమం. జ్ఞానానాం జ్ఞానముత్తమం. జ్ఞానానాం జ్ఞానముత్తమం. యజ్ఞాత్వా మునయః సర్వే. యజ్ఞాత్వా మునయః సర్వే. యజ్ఞాత్వా మునయః సర్వే. పరాం సిద్ధిమితో గతాః. పరాం సిద్ధిమితో గతాః. పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇప్పుడు అధ్యాయం ప్రారంభించే ముందు దీనికి ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది అనమాట. అంటే ఉపోద్ఘాతము అంటారు. అంటే 13వ అధ్యాయంలో చెప్పేశారు, ప్రశ్నలు అడిగారు. కానీ ఇక్కడ అర్జునుడి ప్రశ్న లేదు. తనే స్వయంగా ఏం చెప్పాలో
అంటే అర్జునికి ఏది హితం శ్రేయస్సు కలుగుతుందో ఆ విషయాన్ని అత్యంత సూక్ష్మ అవడం వలన పదే 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 చెప్పాలి. ఉపనిషత్తుల్లో దీన్ని దోషంగా చూడరు, మంచిది. ఎందుకంటే అత్యంత సూక్ష్మము కష్టమైన విషయాన్ని మనము పదే పదే రిపీట్ చేస్తుంటాం. అందుకే వాస్తవానికి ఈ ఉపనిషత్తు వేదాంత తత్వం అనేది మీరు ఎన్ని గ్రంథాలు చదువుతున్నా చెప్పేది మాత్రం ఒకే విషయం. ఒకసారి స్వామి చిన్మయానందకి ఒకరు అడిగారు. ముందు అన్నారు వివేక చూడమని చెప్పండి అన్నారు. ఓకే నేను చెప్తూ ఉన్నాను అన్నారు. తర్వాత ఆయన ఏమన్నారంటే వివేక చూడమని వద్దు, మాకు ఆత్మబోధ చెప్పండి అన్నారు. ఆత్మబోధ చెప్పండి అంటే అదే ఒక క్షణంలో ఓకే ఆత్మబోధ రెడీ మనం చెప్దామన్నారు. అంటే ఒకరు అడిగారు, స్వామీజీ వివేక చూడమని చెప్తా మనం అంతా రెడీగా వచ్చాం కదా, ఇప్పుడు ఆత్మబోధ చెప్పాలంటే కొంత సమయం కావాలి కదా అన్నారు. ఆయన అన్నారు, మీరు ఏ పేరైనా పెట్టుకోండి, నేను చెప్పేది ఒక్కటే అన్నారు ఆయన. మీరు ఆత్మబోధ అంటారా, కఠోపనిషత్ అంటారా, భగవద్గీత అంటారా, వివేక చూడమని అంటారా, మీరు ఏదైనా అనుకోండి, మీరు పెట్టుకోండి పేర్లు, నేను చెప్పేది మాత్రం ఒక్కటే అని చెప్పారు ఆయన. అందువలన మనం అనేక గ్రంథముల పేర్లు, ఆ చెప్పే ప్రక్రియ, ఆ మెథడ్స్, ఆ విధానము, ఆ దృష్టాంతాలు, ఉదాహరణలు ఇవన్నీ మారుతూ ఉంటాయి తప్ప చెప్పే విషయం ఒక్కటే. అది మనం గమనించాలి ఇక్కడ. అందువలన ఈ విషయం గనక మీరు గమనించినట్లయితే ఇక మీకు ఎటువంటి సందేహం ఉండదు. ఓహో స్వామీజీ రిపీట్ చేస్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ రిపీట్ చేస్తున్నారు అనేది మీకు కలగదు. ఎందుకు కలగదు అంటే ఈ తత్వం అనేది మనం ఏదో బయట నుండి దర్శించే దృశ్యం కాదు. కాబట్టి ఎప్పుడైతే దృశ్యం కాదో దాన్ని పదే 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 వింటుంటేనే మనకు అర్థం కాదు. ఇంక ఒక్కసారి మనకేం అర్థం అవుతుంది చెప్పండి. కాబట్టి ఈ విషయంని పదే పదే మనకు అనుకూలంగా అర్థమయ్యేటట్టు సరళంగా ఉండే విధంగా భగవాన్ శ్రీకృష్ణ ఒక ప్రయత్నిస్తున్నారన్నమాట. అందువలన ఆయన ఏమంటారంటే మొత్తం ఈ ప్రకృతి క్షేత్రం ఏదైతే ఉందో ఈ ప్రకృతి తన సన్నిధిలో అంటే తన సమక్షంలో అన్ని ప్రకృతిలో జరిపిస్తున్నది. ఎందుకంటే ఈ పురుష చైతన్యం ఏదైతే ఉందో జస్ట్ ప్రెజెన్స్ అన్నమాట. తన ప్రెజెన్స్ లో ఎలాగైతే అయస్కాంతం యొక్క ప్రెజెన్స్ లో ఇనుము కూడా అయస్కాంతంగా ఎలా ప్రవర్తిస్తున్నదో అదే విధంగా ఈ చైతన్యం అనే సమక్షంలో ప్రకృతి కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నది అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి వికారాలు గాని ఆ గుణములు గాని చైతన్యమునికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. ఇటువంటి జ్ఞానము ఉత్తమం మరియు పరం జ్ఞానం అంటున్నారు. ఎందుకు? ఆ జ్ఞానం గురించి తెలియజేయాలి, లేకపోతే మనం తెలుసుకోం కదా. అయితే భూయ అంటే మరలా చెబుతాను, ప్రవక్ష్యామి. ఎందుకు చెప్తాను? నీకంత సూక్ష్మం కాబట్టి, నీకు అర్థమయ్యిందని నాకు అనిపించడం లేదు కాబట్టి నేను మళ్ళీ చెబుతాను అంటున్నాను. అయితే మనకి ఇక్కడ ఒక విషయం తెలియాలి. ఎందుకంటే పరం అన్నారు. పరం అంటే చాలా గొప్పది. మరి ఉత్తమం అంటే ఉత్తమమైనది చాలా గొప్పదే. మరి 2 సార్లు ఎందుకు వాడారు భగవాన్ శ్రీకృష్ణ? పరమ జ్ఞానం, ఉత్తమం జ్ఞానం అన్నారు. ఇక్కడ పరం జ్ఞానం అంటే ఇది చాలా గొప్ప విషయము అని చెప్పడానికి పరం వాడుతారు. ఉత్తమం అనడానికి దాని యొక్క ఫలితం వలన ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనడానికి
ఉత్తమం వాడుతారు. చూడండి, ఈ పరం అనేది ఒక విషయాన్ని తెలియజేస్తే, ఉత్తమం అనేది దాని యొక్క ఫలితం గురించి ఫోకస్ చేస్తుంది. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఏం వాడారంటే పరం జ్ఞానము మరియు ఉత్తమం జ్ఞానము, పరం జ్ఞానము మరియు ఉత్తమం జ్ఞానం అని వాడారు. అయితే ఇంకేమంటున్నారు, ఈ జ్ఞానాన్ని గనక ఎవరైతే తెలుసుకుంటారో, యజ్ఞాత్వం అంటే ఎవరైతే తెలుసుకుంటారో వారు ఏమవుతున్నారు, రిజల్ట్ యజ్ఞాత్వ మునయ సర్వే. ఇక్కడ మునయ అంటే మునులు అని అర్థం. కానీ మునులు అంటే ఏంటి? మునులు అంటే సాధకులు అని అర్థం. సాధకులు ఎవరు? సాధకులు అంటే మీరందరూ సాధకులే. కాబట్టి మనం ఇక్కడ ముని అంటే మనకు ఒక సినిమాల్లో చూసినటువంటి ముని మనకు గుర్తొచ్చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జటలు వేసుకొని, గడ్డాలు మీసాలు జటలు వేసుకొని, ఏదో చర్మాన్ని కప్పుకోవడము, ఇలా బెరడులు కట్టుకోవడము, నార చీరలు, నార బట్టలు, ఇవన్నీ మనకు ఒక పిక్చర్ ఉంది మన ముందు. అలాంటి భ్రమలోకి వెళ్లకుండా ఎవరైతే ఈ తత్వాన్ని పదే 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 చింతన చేస్తారో, మననం చేస్తారో, మౌనంగా ఉంటూ ఈ తత్వముని ఎవరైతే చింతన చేసే సాధకులు ఉంటారో వారందరూ మునులే. దీన్ని బట్టి చెప్పండి, మీరందరూ మునులా కాదా అని మీరే చెప్పుకోవాలి. అబ్బే మీ మునులు కాదండి, మునులంటే మనకి సీరియల్లోను సినిమాల్లో కనిపించే విధంగా ఆ భ్రమ నుండి మనం బయటపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందువలన మనకి ఎందుకు ఇది చెప్తున్నారంటే మీరు ఒక్కసారి లోతుగా ఆలోచించాలి. ఆలోచిస్తేనే, అందుకే మన తత్వము మీరు నమ్మండి, నమ్మకపోతే మీరు పాపులైపోతారు, ఇలాంటివి ఉండవు మన తత్వంలో. మన ఋషులు యోగులు ఏం చెప్పారంటే ఆలోచించండి, థింక్. ఒక విషయం చెప్తారు, థింక్ అంటారు అన్నమాట. అందుకే స్వామి శివానంద కొన్ని విషయాలు చెప్పిన థింక్, ఆలోచించండి టైం ఇస్తూ ఉంటారు ఆయన. ఫస్ట్ ఒక విషయం చెప్పడము థింక్ అంటాడు. ఎందుకు? మనం వినడంలో గాబరే ఉంటాం తప్ప మనం ఆలోచించాం కాబట్టి. అందువలన థింక్ అంటే ఓకే, ఆలోచించాలి. మీరు ఎంత బుద్ధిగా పదును పెట్టి ఆలోచిస్తే అంత ఆ స్వరూప తత్వం మీకు ఆవిష్కరణ జరుగుతుంటది. అందువలన ఏమంటున్నారు, ఈ జ్ఞానాన్ని అంటే గొప్ప జ్ఞానం చూడండి, రెండు విషయాలు, ఒకటి పరం జ్ఞానము, రెండు ఉత్తమం జ్ఞానం అని చెప్పారు భగవాన్. అందువలన ఈ గొప్ప జ్ఞానం పొందడం వలన ఏమవుతుంది, ముని అంటే సన్యాసులు అంటే ఏంటి? సన్యాసి అంటే ఏంటి? మీకు ఒకటే గుర్తించుకోవాలి, ఏంటంటే సత్యము అసత్యము ఈ రెండింటిని వేరు చేసే ఆ జ్ఞానాన్ని వివేకము అంటారు. అందుకే వివేక చూడమని వచ్చింది. ఆ వివేకముతో సత్యము అనిత్యము అసత్యము వేరు చేసినప్పుడు అనిత్యము అసత్యాన్ని విడిచిపెట్టడం అనేది వైరాగ్యము అంటారు. మీరు ఒక విషయం చెప్పండి. ఒక రాజు మంచి యజ్ఞం చేసి ఒక యోగికి పిలిపించి తన ఆ మొత్తం రాజమహల్లో ఒక వారం రోజుల పాటు అత్యంత భోగములు సమకూర్చారు ఆ యోగికి. ఆనందంగా ఎప్పుడు దొరికినాయి కదా అన్నట్టు అంత బాగా అనుభవిస్తున్నాడు ఆ భోగాలన్నీ ఆ యోగి. రాజు అనుకున్నాడు, ఈయనేమి యోగి అన్ని ఇంత ఇది ఇబ్బంది, ఏదో ఆదుర్తో తింటున్నాడు, నేనేమో ఏమి పట్టించుకోడు అనుకున్నాడు. సరే, వారం రోజులు అయిపోయిన తర్వాత మీరు ఎంతో వైరాగ్యంతో ఉంటారనుకున్నానండి, మీరు ఇలాగేంటి తింటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అన్నారు. సరే రాజుగారు, ఇప్పుడు నేను అన్నీ ఇలా ఇక్కడే అన్ని విడిచిపెట్టేసి నేను అడవిలోకి వెళ్ళిపోతాను, మీరు కూడా నాతో వస్తారా అని అన్నాడు. రాజుగారు, నేను ఎలా రాగలను? మరి అదే ఉన్నప్పుడు కూడా ఓకే,
లేనప్పుడు కూడా ఓకే, అదే మరి సాధన, అదే తపస్సు అన్నారు. అయితే అప్పుడు అనుకున్నారు, మీ వైరాగ్యం చాలా గొప్పదండి అన్నాడు రాజు. అప్పుడు ఆ యోగి అన్నారు, రాజుగారు మా వైరాగ్యం చాలా అల్పము, చిన్నది, మీతో కంపేర్ చేసుకుంటా అన్నారు. ఎందుకు? మీ వైరాగ్యం అంత గొప్ప వైరాగ్యం మాకు లేదు అన్నాడు యోగి. అదేంటి మీరు నాతో వెటకారం మాట్లాడుతున్నారు, కామెడీ జోకేస్తున్నారు? అందువలన లేదు లేదు రాజా, నేను నిజమే చెప్తున్నాను, మీ వైరాగ్యం చాలా గొప్పది. ఎలా చెప్పండి అడిగారు. అప్పుడు యోగి అన్నారు, యావత్ బ్రహ్మాండం అంతా కేవలము శుద్ధ చైతన్యము ప్లస్ ప్రకృతి కలయికే. యావత్ బ్రహ్మాండం అంతా ఈ రెండింటి కలయిక. శుద్ధ చైతన్యం అనేది సత్యము, మిగతా నామరూపములుగా ఉన్నటువంటి పంచభూతాత్మకం అన్ని త్రిగుణాత్మం అంతా కూడా అసత్యము, మిథ్య, మాయ. మేమేం చేస్తున్నాము? అసత్యము, అనిత్యము, క్షణికమైనటువంటి నామరూపాత్మమైనటువంటి ఈ జగత్తుని విడిచిపెడుతున్నాం. దాన్ని మీరు వైరాగ్యం అంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఈ అసత్యము, మిథ్య, మాయా నామరూపకమైనటువంటి జగత్తును మీరు గట్టిగా పట్టుకొని సత్యమైనటువంటి ఆ చైతన్యాన్ని మీరు విస్మరించడం వలన మీ వైరాగ్యం నాకంటే పెద్దది అన్నాడు యోగి. మనందరం కూడా అదే చేస్తున్నాం, రాజులాగే. మనమంతా కూడాను మన చుట్టూ ఉన్నటువంటి ఈ ఫెసిలిటీస్, కంఫర్ట్స్, ధనము, దౌలతు, పుత్రమిత్ర కలత్ర, అధికారము, ఇవన్నీ నిజం, కార్లు, బంగ్లాలు, ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మనం గట్టిగా అవే నిజము, అవే విలువ, దానివల్ల నాకు విలువ వస్తుంది అని గట్టి పట్టుకున్నాం కదా. మరి శుద్ధ చైతన్య ఆత్మ సత్యము, నిత్యము, బ్రహ్మ, పరమాత్మ, శాశ్వతము, దాన్ని మనము బ్యాక్గ్రౌండ్లో పెట్టేశాం కదా. అంటే మనము సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని పట్టుకున్నాము. అంటే చూడండి, సత్యం అనే గొప్పదాన్ని మనం త్యాగం చేశాము కాబట్టి మన వైరాగ్యం గొప్పది. యోగిలు ఏముందండి, ఋషులు ఏమున్నది, వాళ్ళు అసత్యము, మిథ్యనే విడిచిపెట్టారు కాబట్టి సత్యాన్ని పట్టుకున్నారు. వాళ్ళ స్వార్థం, ఆత్మస్వరూప సత్యాన్ని పట్టుకున్నారు. గొప్పదాన్నే గట్టి పట్టుకొని ఏదో మాయ నామరూపాన్ని విడిచిపెట్టారు. వాళ్ళ వైరాగ్యము చిన్నది అని యోగి చెప్పినప్పుడు రాజుకు ఒక్కసారి షాక్ అయ్యాడు. అందువలన ఈ విధంగా ఈ గొప్ప జ్ఞానం పొందిన తర్వాత ఏమి జరుగుతుంది? సర్వే మునయః, ఋషులు, యోగులు, సాధకులు అందరూ కూడా ఏమవుతుందంటే మోక్షాన్ని పొందుతారు. చూసారా, గొప్ప ప్రయోజనం అండి, ఉన్నతమైన హయ్యెస్ట్ ప్రయోజనం మోక్షం, అత్యున్నతమైనటువంటి ఫలం. ఆ ఫలం పొందితే మీ జీవితం యొక్క, మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని చేరుకున్నట్లు. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తారంటే, ఇహ చేత వేదే అత సత్యమస్తే నచేతిహ వేదే మహతి వినష్టి అంటారు. అంటే ఎప్పుడైతే ఈ శరీర ఉపాధి వాడుకొని ఎవరైతే ఆ సత్యాన్ని తెలుసుకుంటారో అబ్బా వారి జన్మధన్యము. ఎవరైతే ఈ శరీరం పొందినప్పటికీ ఆ సత్యాన్ని తెలుసుకోకుండానే ఎవరైతే శరీరాన్ని త్యాగం చేస్తారో వారు మహా వినష్టి అవుతుంది. వాళ్ళకి అత్యంత మహా నష్టం జరుగుతుంది, నాశనం జరుగుతుంది, వాళ్ళు కృపణులుగా మిగిలిపోతారు అని ఉపనిషత్తులు చెప్పాయి. అందువలన ఇతః గతాః అంటే జీవించి ఉండగానే, చూసారా, జీవించి ఉండగానే అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకునేటట్లుగా, ఆరోగ్యంగా అవయవాలు పనిచేసినప్పుడే తత్వాన్ని తెలుసుకోవాలి. అబ్బే రిటైర్మెంట్ అండి, రిటైర్మెంట్ అంటే ఏముండదండి. నువ్వు ఈవేళ పడుకున్న తర్వాత రేపు మార్నింగ్ నువ్వు లేస్తావా లేదనే గ్యారంటీ లేదు మనకి. ఎవరైనా సంతకం పెట్టగలరా 100% రేపు నేను మళ్ళీ లేస్తానని? అది మనకి బోనస్, మనకి జాక్పాట్. ఓహో థ్యాంక్ యూ, ఓ గాడ్, ఓ భగవంతుడా చాలా ధన్యవాదములు, మరొక రోజు మాకు అవకాశం ఇచ్చావు అని మనం థ్యాంక్స్ చెప్తుండాలి ప్రతిరోజు ఆ ఈశ్వరునికి. కాబట్టి
ఇటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే జీవించి ఉండగానే పొందినటువంటి ఈ మోక్షాన్ని జీవన్ముక్తి అంటారు. వారు జీవన్ముక్తి పొందడమే కాదు, ఆ దేహం ఉన్నంత వరకు ఉంటుంది, దేహం పడిపోతుంది. ఎలాగైతే కుండలో ఉన్నంత వరకు ఆకాశం కుండలో ఉంటుంది, కుండ పగిలిపోయిన తర్వాత మిగతా మహా ఆకాశంలో ఎలాగైతే కలిసిపోతుందో శరీరం పడిపోతుంది. వాళ్ళు శుద్ధ చైతన్యము వ్యాపక చైతన్యం ఒకటే అయిపోతుంది. దాన్ని విదేహ ముక్తి అంటారు. విదేహ ముక్తి. అయితే భగవాన్ ఇంకేమంటున్నారు, దీన్నే కొనసాగిస్తున్నారు. ఇదం జ్ఞానముపాశ్రిత్య ఇదం జ్ఞానముపాశ్రిత్య ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః మమ సాధర్మ్యమాగతాః మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే సర్వేపి నోపజాయంతే సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ ప్రళయేన వ్యథంతి చ ప్రళయేన వ్యథంతి చ ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఉత్తమం. అయితే మొదటి శ్లోకంలో చెప్పారు, ఇది చాలా గొప్పది, ఇది చాలా ఉత్తమమైనది, దీన్ని పొందినారంటే ఇంక ఇటువంటి వాళ్ళు ఉత్తమ గతి పొందుతారు, ఉత్తమ సిద్ధి పొందుతారు, అంటే మోక్షం పొందుతారని అర్థం. అయితే దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఎందుకు? జీవనముక్తి విదేహముక్తి అన్నారు, కానీ అవి ఎలా ఉంటాయో తెలియాలి కదా. మీరు జీవనముక్తి పొందుతారండి, నువ్వు విదేహముక్తి పొందుతారండి. వాట్ ఈజ్ జీవనముక్తి, వాట్ ఈజ్ విదేహముక్తి, ఏ ముక్తి క్యా హే అని చెప్పడానికి మరి కొంత వివరణ ఇస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి? ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య అంటే ఈ జ్ఞానం పొందడం వలన, ఒకవేళ పొందారు బై ఛాన్స్, ఈ జ్ఞానం మీరు పొందితే ఏమి జరుగుతుంది? మమ సాధర్మ్యమాగతాః అంటే ఎవరైతే అత్యంత శ్రవణ మనన నిధిధ్యాసన జ్ఞాన తపస్సుతో ఈ సత్యాన్ని, ఈ తత్వాన్ని అనుభూతిలో తెచ్చుకుంటే వాళ్ళు నాలో ఐక్యం అవుతారంటున్నారు. చూసారా? నాలో ఐక్యం అవుతామంటున్నారు. ఎలా ఐక్యం అవ్వడం? అసలు ఇంతకీ నేనెవరు? నాలో ఐక్యం అవుతున్నారు. ఈ కృష్ణ ఎవరు? హూ ఈజ్ హీ? ఈయన వసుదేవ దేవకి పుత్రుడా, లేకపోతే నిర్గుణ నిర్వికారమైనటువంటి శుద్ధ చైతన్యమా? అంటే వారి జీవత్వం అనే భ్రమ పోయి ఈశ్వర స్వరూపాన్ని అయినటువంటి ఆత్మ స్వరూపాన్ని పొందుతారు అని అర్థం. అంటే మమ సాధర్మ్యం అంటే ఈశ్వర స్వరూపం. ఇంతకీ ఈశ్వర స్వరూపం ఏంటి? సమగ్రస్య ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ సన్నా భగవాన్ ఇతీరినా అంటారు. అంటే ఈశ్వరత్వం అంటే స్వామి అని అర్థం. ఈ జగత్తంతా కూడా స్వామిని అయితే
ఈ శుద్ధ చైతన్య పరమాత్మ స్వామి. స్వామి అంటే అర్థం ఏంటి? ఎవరి కింద పని చెయ్యరు. స్వామి అంటే ఎవరి కింద పని చెయ్యరు. ఈజ్ ద ప్రభు, జగత్తుకే ప్రభు. ఆ జగత్తుకే ప్రభువు కాబట్టి వారు ఎవరి కింద పని చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆ స్వామిత్వం పొందుతారు. మరి మిగతా వారందరూ ఏంటి? భృత్యులు, దాసులు, దాసత్వం పొందుతున్నాం అన్నమాట. అందుకే జీవత్వం అన్నా దాసత్వం అన్నా ఒక్కటే, సేవకులుగా ఉండడం. అందువలన ఎవరైతే ఈ తత్వం దర్శిస్తారో వారు ఏం పొందుతారు? మమ సాధర్మ్యం. మమ సాధర్మ్యం అంటే నా స్వామిత్వం పొందుతారు వాళ్ళు అని చెప్తున్నారు. ఇంతకీ ఈశ్వర స్వరూపం అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాం. అంటే కంప్లీట్ ఫుల్నెస్. మీరు సముద్రంకి వెళ్ళి చూడండి ఎప్పుడైనా. సముద్రం ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది. అబ్బే ఈవేళ వారం రోజుల నుండి తుఫాన్ అండి, అయినా సముద్రం ఏమి పొంగిపోదు. కొన్ని నెలల నుండి వర్షాలు పూర్తిగా లేవు, అయినప్పటికీ సముద్రంకి ఏమీ ఫరక్ ఉండదు, ఇబ్బంది కలగదు. ఎందుకు? సముద్రం అంటే ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని పూర్ణత్వాన్ని అనుభవిస్తారు. అందుకే ఆ పూర్ణత్వం అనుభవించడం వలన ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అంటారు. అందువలన జ్ఞాని, ఈ తత్వం పొందిన వారు తన చుట్టూ వచ్చినటువంటి వ్యక్తులు వస్తే వాళ్ళందరితో కూడా ఆ తత్వాన్ని చింతన చేస్తూ ఆనందములు తీరుతారు. ఎవరు లేనప్పుడు కూడా తన ఆత్మస్వరూప నిధిధ్యాసంలో ఉంటూ అప్పుడు కూడా ఆనందంలోనే ఉంటారు. ఎందుకు? ఆత్మని అంటే మీ శుద్ధ హృదయంలో, పవిత్రమైన హృదయంలో ఆత్మని, ఆత్మను హృదయంలో ఆత్మన బుద్ధి, వివేకవంతమైనటువంటి ఆ యొక్క అంతఃకరణ శుద్ధిగా ఉన్న మనస్సు బుద్ధితో ఆత్మానం శుద్ధ చైతన్యముని పశ్యతి, దర్శిస్తూ ఉంటారు. దానిని ఆత్మన్యేవ ఆత్మన తుష్ట అంటారు. దాంట్లోనే రమిస్తారు, దాంట్లోనే క్రీడిస్తారు. దాన్నే ఆత్మారామ ఆనందరమణ అంటారు. కాబట్టి ఈ విధంగా ఆ పూర్ణత్వం పొందితే ఇంక దేనికోసం పరుగులు తీస్తారు జ్ఞాని? ఇంకేం అక్కర్లేదు. అందువలన ఆ పూర్ణత్వం అనేది పొందుతారు. తరువాత వారికి భయం అనేది పూర్తిగా పోతుంది. ఎందుకు? శాస్త్రంలో ఏం చెప్పారంటే, మీకు ఎప్పుడైనా సరే అభద్రతా భావం ఎప్పుడు ఉంటుందంటే, మీకంటే భిన్నంగా ఉన్నదని భావించినప్పుడే మీలో భయం కలుగుతుంది. ఎంతటి గొప్ప మిత్రులైనా ఒక వ్యాపారం చేసినప్పుడు వారిలో ఇంకొకరి పైన ఒకరికి అభద్రత, భయం ఉంటుంది లోపల, బయటపడరు. మేము ప్రాణ స్నేహితులము, మేము గొప్ప పార్ట్నర్లము, బెస్ట్ పార్ట్నర్షిప్ అవార్డు. కానీ లోపల భయం ఉంటుంది, ఎవరు ఎప్పుడు ఎవరికి మోసం చేస్తారా అని. కాబట్టి డోకా ఇస్తారనమాట. అందువలన ఈ అభయం అనేది, ఈ జీవత్వంలో ఉన్నది అభయం అనేది మనకి వెంటాడుతూ ఉంటుంది. భయం. కాబట్టి భయం ఎప్పుడైతే వెంటాడుతుంటుందో ఆ భయాన్ని పోగొట్టాలి. అందుకే ఇంతకు ముందు మనం చూసాం, భర్తృహరి ఎంతో ప్రేమతో చూసుకుంటున్నటువంటి రాజ్యము, ఆ రాణుల నుండి ఆయనకు ఒకసారి యథార్థమైనటువంటి ప్రకృతి అనుభవం కలిగింది, అభద్రత, భయం. అప్పుడు ఆయన చెప్పారు, భోగే రోగ భయం కులే చ్యుతి భయం విత్తే నృపాలాద్భయం మానే దైన్య భయం బలేలుపు భయం రూపే జరాయా భయం శాస్త్రేవాది భయం గుణే ఖల భయం కాయాకృతాంతాద్భయం సర్వం వస్తు భయాన్వితం భువి రుణాం వైరాగ్యమేవ అభయం. అందువలన యావత్ సృష్టిలో మీరు ఎటువంటి భోగాలు, ఎంజాయ్మెంట్స్, ప్లెజర్స్ అనుభవిస్తున్నప్పటికీ మీకు రోగం అనేది తాక్కుని ఉన్నదనే భయం మీకుంటుంది.
నేను నిన్న స్వీట్స్ పెడుతున్నారు, స్వీట్స్ తింటున్నాం, ఆనందంగా ఉంది, లోపల మాత్రం ఎక్కడో భయం కొడుతుంది నాకు. వద్దు, ఎక్కువ తినొద్దు, చాలా డేంజరస్, ఇట్ విల్ ఎఫెక్ట్స్ యువర్ హెల్త్, డేంజరస్ అని ఒక రకమైనటువంటి సిగ్నల్ లోపల నుంచి వస్తుంది. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం. నేను గొప్ప వంశంలో వచ్చాను, మా తాతగారు గ్రాండ్ ఫాదర్ చతుర్వేది, మా నాన్న త్రివేది, మా నాన్నగారు ద్వివేది, నాకు గాయత్రి మంత్రం కూడా స్పష్టంగా రాదు. ఇది మా తాతగారి వంశంకి మేము హాని కలిగిస్తున్నాము, కలంకం తీస్తున్నాము అనే భయం. వంశం, కులం గొప్పది, వంశం గొప్పది, భయం. తర్వాత మనం ఎంత సంపదలు, అందుకే చూడండి కొంతమంది గురువుల రూపంలో కానీ రాజకీయ నాయకులు కానీ వారి దగ్గర ఉన్న డబ్బు ఈ దేశానికి పనికి వస్తుంది పాలించడానికి, కానీ వారు బయటికి చెప్పుకోలేరు. భయం, అభద్రతా భావం. అందువలన ఈ ధనం ఎవరు కొల్లగొట్టుకుంటారో, దొంగల, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీల రైడ్లు, ఐటీ రైడ్లు, ఈడీ రైడ్స్, భయం భయం భయం. అంత ధనము డబ్బుండి దేనికి? భయంతో బయటపడలేవు. అందుకే హిరణ్యకశిపుడు 3 లోకాలు జయించినప్పటికీ ప్రహ్లాదుడు చూసినప్పుడు అంత భయమే. ఎందుకంటే ఆయన నారాయణ అంటుండో ఈయన నారాయణ కనిపించట్లేదు, భయం. ఈ విధంగా మానే దైన్య భయం. నేను గొప్ప మానవ కలిగి ఉన్నాను, నేను గొప్ప పేరు ప్రతిష్ఠ కీర్తి కలిగి ఉన్నాను, అది ఎక్కడ పోతుందో భయం. బలవంతుడు ఎప్పుడు కూడా శత్రు భయం, ఏ రూపంలో శత్రువు వస్తాడో తెలియదు. అందం, అబ్బా ఈ శారీరక అందం చూసుకొని వాళ్ళు ఎప్పుడు కూడా అబ్బో వైట్ ఎయిర్ వచ్చేసింది, తెల్లటి ఎంట్రుకు వచ్చింది, ఒక్క ఎంట్రుకు, దాన్ని పీకడానికి ఎంత ప్రయత్నిస్తారో పాపం, కనిపించకూడదు. ముడతలు పడింది, అబ్బా ఈ రింకులు పోవడానికి అనేక రకములైనటువంటి మెడిసిన్స్, ఎక్సర్సైజ్లు అంటే తిరుగుతుంటారు, క్లినిక్లు, హాస్పిటల్స్. అంటే రూపే జరాయ భయం. ఈ అందం అనేది ముసలితనం వచ్చేస్తుందనేమో భయం. అదేవిధంగా శాస్త్రే వాధి భయం. చూడండి ఈ అవధానులు, ప్రవచనకారులు, శాస్త్రులు, పండితులు, వాళ్ళకి ఎప్పుడు కూడా ద్వేషము, అసూయ, భయం. ఎవడు ఏ కొత్త శాస్త్రాలు చెప్పేస్తాడో వచ్చి. అదేవిధంగా గుణే కల భయం. మీలో ఉన్నటువంటి గొప్ప వర్చస్, ఆ వాల్యూస్, మీరు కొన్ని విలువలు పెట్టుకుంటారు, అవి ఎక్కడ మీరు తప్పిపోతారా అని భయంతో బ్రతుకుతుంటారు. అదేవిధంగా కాయాకృత అంతద్వయం. ఈ శరీరం ఎక్కడ పడిపోతుందో, రాలిపోతుంది ఎండిపోయిన ఆకులాగా అని మృత్యు భయం వెంటాడుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? యావత్తు సృష్టి అంతా కూడా భయంతో డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నిండి ఉన్నది. మరి భయం నుంచి బయటపడే మార్గం లేదా ప్రభు? ఉన్నది. వైరాగ్యమేవ అభయం. ద డిస్ట్రెస్ alone takes you to fearlessness. అందువలన వైరాగ్యం ఒక్కటే అభయ స్థితిని మీకు అందిస్తుంది. మోక్షం అంటే ఏమో కాదండి, అభయాన్నే మోక్షం అంటారు. అందుకే ఉపనిషత్తులో అదృశ్యే అనాత్మ్యే అనిరుక్త్యే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే ఉదరమంతరం కురుతే అత తస్య భయం భవతి అంటారు. అంటే మీలో లేశమంతైనా సరే ద్వైత భావం. అందుకే ఈ ద్వైత ఆచార్యులందరూ కూడా వాళ్ళని చూస్తే మాకు జాలేస్తుంది నిజంగా. ఎంత ప్రగల్భాలు పలుకుతుంటారు, దండాలు తిప్పుకొని ఇలాగా విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు, కానీ ద్వైత భావం మాత్రం వదిలిపెట్టరు. చివరికి నారాయణ అక్కడ, శివ అక్కడ, నేను ఎక్కడ, ఏమున్నా చెప్పండి. ఇప్పుడు ఈశ్వర సర్వభూతాన హృదయసేర్జన తిష్టతి. ప్రతి ప్రాణి హృదయంలో పరమాత్మ ఉన్నారంటే ఎక్కడో బయట చూపెడతారేంటి వైకుంఠం, కైలాసాలు, పరలోక ప్రభువులని. ఇదంతా ప్రాబ్లం, ఇదంతా ఫండమెంటల్ ప్రాబ్లం. కాబట్టి ఈ విధంగా అభయస్థితి పొందితే, అందుకే ఏమన్నారు, ఇహైవతైర్జిత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః అన్నారు. అంటే శరీరం విడిచిపెట్టే ముందు మనస్సు ఎప్పుడైతే సమత్వం, ఆ బుద్ధిని కలిగి ఉంటుందో, అంటే మళ్ళీ ఈ ప్రళయం కంటే ముందు, శరీరం పడిపోక ముందే
మీ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఏమవుతుంది వాళ్ళకి సర్గే అపి నా ఉపజాయతే, మళ్ళీ సృష్టిలో వారు పుట్టరు. ఓకే, అంతే. ఇంకేముంది, ప్రళయ సమయంలో నా వ్యతంతి, ఎందుకు వాళ్ళకి ఎటువంటి కష్టము ఎటువంటి బాధ కలగదు. చూసారా, సర్గే అపి నా వ్యతంతితే. వ్యతంతి అంటే పీడ, బాధ, ఆ కష్టం. అందువలన ఈ కష్టం ఏదైతే ఉందో, వ్యాకులత, అలజడి, ఆందోళన, ఇలాంటి ఇబ్బందులు వాళ్ళకి లేవు. ఎందుకు, ఎప్పుడైతే ప్రారంధ కర్మ పూర్తయిపోతుందో ఈ శరీరము పంచభూతములలో కలిసిపోతుంది. మీ అందరికీ తెలుసు, సృష్టి, స్థితి, లయ. ఈ ప్రళయం అయినప్పుడు కేవలం వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్యం తప్ప రెండోది ఏమి ఉండదు. కానీ ఈ జీవులన్నీ, అజ్ఞాన జీవులన్నీ అవ్యక్తంలో ఉంటాయి, త్రిగుణాత్మకమైనటువంటి అవ్యక్త మాయా స్వరూపంలో ఉంటాయి. కానీ ఈ ఉపాధిని వాడుకొని ఎవరైతే సత్యాన్ని, ఆ చైతన్యాన్ని పట్టుకున్నారో, లయమైపోయారో, వారు మళ్ళీ ప్రళయములో కూడా ఇబ్బంది కలగదు, మళ్ళీ సృష్టిలో కూడా వాళ్ళకి సంబంధం లేదు అంటున్నారు. అందువలన సర్గే అపి నా ఉపజాయతే, మరణించాక విదేహముక్తి పొందుతారు అంటున్నారు. మరి అతనికి పునర్జన్మ ఉంటుందా? ఉండదు. ఎందుకు? వాళ్ళు ఏం తెలుసుకున్నారు? అసలు ఇప్పుడే నేను పుట్టలేదని తెలుసుకున్నారు. నాకు వాళ్ళు అడిగారు, వస్తారు మా దగ్గరికి వచ్చి, ప్రతి వాళ్ళు అడుగుతారు, ఒకసారి కాదు 10 సార్లు అడిగారు ఈ పాటికి. స్వామీజీ మీకు పునర్జన్మ ఉన్నదా అన్న. లేదు అన్న. అంటే ఏంటి? ఓహో, పునర్జన్మ లేదా అంటే అది కరెక్టా తప్ప? తప్పు. ఎందుకు అంటే పునర్జన్మ లేదు అంటున్నారు, అంటే ఈ జన్మ ఉన్నట్టేగా, నేను ఒప్పుకున్నట్టేగా. అందువలన అది కూడా అజ్ఞానమే. మరి నేనేం చెప్పాలి? పునర్జన్మ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము మరణించాక మళ్ళీ పుడతాం కదా స్వామి. ఓహో, మరణించాక ఎవరు మరణించాక? మనం మరణిస్తాం కదా. మనం అంటే శరీరం మరణిస్తుంది, నేను మరణించను. శరీరం పుట్టింది, శరీరం మరణిస్తుంది. నేను పుట్టలేదు కాబట్టి నేను ఎలా మరణిస్తానని అడిగేసరికి వాళ్ళకి అర్థం కాదు. అందుకే మనకి భజగోవిందులు ఇలాగే చెప్తారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం. ఏది? శరీరాలు జరుగుతున్నాయి. మనం చేసుకున్న సంస్కార వాసనతో ఉన్న కర్మ జరిపిస్తుంది ఈ నాటకం అంతా. కానీ మీరు కర్మబంధంలో పడకుండా అతీతంగా ఉన్నారు కదా. అందువలన బల్బు ఫిలమెంట్ మారింది, ఫిలమెంట్ ఏమైనా ఫ్యూజ్ ఎగిరింది, బల్బు మారుస్తున్నాం తప్ప ఎంటైర్గా ఇంటి కరెంటు వైరింగ్ అంతా మార్చేస్తారు ఏంటి మీరు? అలాగా మార్చడానికి కుదరదు. కాబట్టి వాళ్ళకి ఏమంటున్నారంటే ప్రళయ కాలంలో కూడా నా వ్యతంతి అంటే బాధపడరు, కలత చెందరు. ప్రళయంలో ఆ మృత్యు కోరలు మనం చూసాం 11 అధ్యాయంలో. అవి చూస్తే ఒక ముక్కలో చెప్పాలంటే మీకు మరణం అనేది భయం లేదు. ఎందుకు? మృత్యాన్ని జయించారు మార్కండేయ మహర్షిలాగా. అందుకే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటారు. అందువలన మీరు సిద్ధంగా ఉన్నారు. బాగా పండిపోయిన దోస పండు ఎలాగైతే ఆ కొన ఎండిపోయి ఇలాగ టచ్ అయితే సార్ ఊడిపోతుంది, ఆ విధంగా మీరు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? వెయిటింగ్ ఫర్ యమ. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన ఎంత బిజీగా ఉన్నాడు, ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తుంటారు. ఎందుకు? మీ పని అంతా మీరు పూర్తి చేశారు, మీరు కృత్యులు అయిపోయారు. అయితే ఈ శ్లోకములో ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి జీవన్ముక్తి, విదేహముక్తి పొందుతారని చెప్పారు. ఓకేనా? అందువలన ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారు? దీని యొక్క రహస్యం చెప్తున్నారు. మరి సృష్టి అంటున్నాం కదా, సృష్టి ఏ విధంగా జరుగుతుంది చెప్పాలి కదా కొంచెం. అందువలన మమ యో నిర్మహద్ బ్రహ్మ మమ యో నిర్మహద్ బ్రహ్మ మమ యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం తస్మిన్ గర్భం దధామ్యహం తస్మిన్ గర్భం దధామ్యహం
సంభవ సర్వభూతానాం సంభవః సర్వభూతానాం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత తతో భవతి భారత తతో భవతి భారత మమ యోనిర్మహద్ బ్రహ్మా తస్మిన్ గర్భం దధామ్యహం మమ యోనిర్మహద్ బ్రహ్మా తస్మిన్ గర్భం దధామ్యహం మమ యోనిర్మహద్ బ్రహ్మా తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత సంభవః సర్వభూతానాం తతో భవతి భారత సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. ఉత్తమం. ఇప్పటి వరకు మొదటి 2 శ్లోకములో అది చాలా గొప్ప జ్ఞానము, అది పొందితే జీవనముక్తి, విదేముక్తి పొందుతారు. ఎందుకంటే సృష్టి ఆరంభములోను సృష్టి ప్రళయములోను వారికి ఎటువంటి బాధ కలగదని చెప్పారు. ఇంతకీ సృష్టి ఆరంభం ఎలా అవుతుంది, ప్రళయం అవుతుంది మళ్ళీ చెప్పాలి కదా. అందువలన ఇప్పుడు ఆ సృష్టి రహస్యం గురించి చెప్తున్నారనమాట. కాబట్టి ఎప్పుడైతే ఆ సృష్టి రహస్యం చెప్తే అప్పుడు మనకు ఒక స్పష్టత వస్తుంది. ఓహో, సృష్టి అంటే ఇలా ఉంటుందా, అయితే నేను ఏది తెలుసుకుంటే ఈ సృష్టి చక్రంలో నేను పడను అనేది తర్వాత చెప్తారనమాట. కాబట్టి ఈ విషయాలని రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.